హాయ్ స్టూడెంట్స్. సో, వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో, ప్రీవియస్‌గా మనం ఏం చేసామంటే, సో, వెక్టర్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఈ క్లాస్‌లో మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓమ్స్ లా. ఓకేనా? సో, ఓమ్స్ లా అంటే ఏంటంటే, ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ I ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అనమాట. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ I ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సో, V ఈస్ ప్రపోర్షనల్ టు లేదా I ఈస్ ప్రపోర్షనల్ టు V ఎలాగైనా రాయొచ్చనమాట. సో, V ఈస్ ప్రపోర్షనల్ టు I ఆర్ I ఈస్ ప్రపోర్షనల్ టు V. సో, V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? I ఇంటూ K అనమాట. అంటే ఈ ప్రపోర్షనాలిటీని మనం ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? కాన్స్టెంట్‌ని ప్లేస్ చేసుకోవాలి. సో, కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? R అనమాట. సో, K ప్లేస్‌లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. Rని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో, V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? I ఇంటూ R. సో, ఇదే ఓమ్స్ లా అనమాట. ఓకేనా? అట్లాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి? విచ్ అపోజెస్ ద సో, ఇందులో R ఉంది కదా! R అంటే ఏంటి? విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. రెసిస్టెన్స్ ఏం చేస్తది? కరెంట్‌ని అపోజ్ చేస్తదనమాట. సో, యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఓకేనా? అట్లాగే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనమాట. బేసిక్‌గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి అడుగుతాడు మనల్ని. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే నేమ్‌లోనే ఉంది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని. బేసిక్‌గా రెసిస్టెన్స్ ఒక పాయింట్‌లో చెప్తే దాన్ని ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అంటే టోటల్ కండక్టర్‌లో ఉండే రెసిస్టెన్స్‌ని టోటల్ రెసిస్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ అంటే పర్టిక్యులర్‌గా ఒక పాయింట్‌లో చెప్పే రెసిస్టెన్స్ మనం ఏమంటాం? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. సో, ఆ ఫార్ములా డెరైవ్ చేయాలంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుద్దో తెలియాలనమాట. ఫస్ట్ రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఓకేనా? సో, రెసిస్టెన్స్ అనేది ఏంటి? డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తుంటే లెంత్ కూడా లెంత్ ఇంక్రీజ్ చేస్తుంటే రెసిస్టెన్స్ ఏమవుతూ ఉంటది? పెరుగుతూ ఉంటదనమాట. R ఈస్ ప్రపోర్షనల్ టు L. అట్లాగే రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఏరియా. సో, రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఓకేనా? ఇన్వర్స్‌లీ అంటే సమ్ 1 బై సంథింగ్ వస్తదనమాట. సో, రెండిటిని కలిపి రాస్తే R ఈస్ ప్రపోర్షనల్ టు L బై A. సో, ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఏం చేయాలని చెప్పాను? కాన్స్టెంట్ Kని ప్లేస్ చేసుకోవాలి. సో, K ఈక్వల్ టు ఇక్కడ ఏంటిది? రో అనమాట. రో ఈస్ నథింగ్ బట్ ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో, R ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రో L బై A. అంటే K ప్లేస్‌లో ఏం చేశాను? రోని సబ్స్టిట్యూట్ చేశాను. ఇన్‌కేస్ నాకు రో కావాలంటే ఏమవుతది? సో, ఇది ఇటు ఎళ్తే ఏమవుతది? క్రాస్ మల్టిప్లై అవుతది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇటు ఎళ్ళిందనుకోండి ఏమవుతది? సో, మనకు కావాల్సింది ఏంటి? రో కాబట్టి సో, రో ఈక్వల్ టు ఏమవుతది? R ఇంటూ A. ఓకేనా? సో, R ఇంటూ A. సో, లెంత్ ఏమవుతది? డివైడ్ అవుతది. ఓకేనా? బై L. సో, అదే ఫార్ములా అనమాట. సో, రో ఈక్వల్ టు RA బై L అనమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే ఏంటి? జస్ట్ ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం ఏమంటాం? కండక్టెన్స్ అంటాం. సో, కండక్టెన్స్ అంటే ఏంటి? విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. రెసిస్టెన్స్ అంటే ఏం చేసింది మనకి? కరెంట్‌ని అపోజ్ చేసింది. అంటే కరెంట్‌ని ఫ్రీగా అలౌ చేయదనమాట. ఓకేనా? కండక్టర్ అంటే ఏం చేస్తది? విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో, కండక్టెన్స్ ఎగ్జాక్ట్‌గా ఏంటి? ఆపోజిట్ టు రెసిస్టెన్స్ అనమాట. సో, దీన్ని కండక్టెన్స్ దేనితో డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై G అనమాట. ఏంటిది? G. యూనిట్స్ ఏంటి? మో. మో అనమాట. ఓకేనా? సో, యూనిట్స్ ఏంటి? మో. సో, G ఆపోజిట్ టు R. అంటే ఎగ్జాక్ట్‌గా Gకి ఏంటి? ఆపోజిట్ 1/R. ఓకేనా? సో, R అంటే ఓమ్. ఓకేనా? G అంటే ఏంటి? దీని రివర్స్ అనమాట. MHO. ఓకేనా? సో, ఓమ్ దాన్ని ఎలా రాస్తాం? MHO కింద రాస్తున్నాం అనమాట. సో, ఇది ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం గురించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా? సో, యాక్చువల్‌గా ఏంటంటే ఓమ్స్ లా అంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ I ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. ఈ డెఫినిషన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, మీ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.